సార్ వెంకటేశ్వరరావు గారు, ఆ, ఇది ఈ సిట్ రిపోర్టు నిన్న సబ్మిట్ చేశారంటున్నారు హైకోర్టుకి. ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఐ మీన్ ఇట్ ఈస్ ప్రాపర్ టు స్టార్ట్ విత్ యూ ఓన్లీ యాజ్ యు ఆర్ ఫ్రమ్ లీగల్ ఫ్రాటర్నిటీ. ఇది హైకోర్టు సింగిల్ బెంచ్ అయితే ఏకంగా ఈ ఏపీపీఎస్సి మూల్యాంకనం వ్యవహారంలో ఫిర్యాదులు అందినప్పుడు పిటిషన్స్ వచ్చినప్పుడు కోర్టు సింగిల్ బెంచ్ గుర్తించేసి ఏకంగా మెయిన్స్ని రద్దు చేసి మళ్ళీ పెట్టాలని చెప్పేసి అంటే దాని మీద అప్పుడు ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్కి వెళ్ళినప్పుడు ద్విసభ్య ధర్మాసనం అనుకుంటా దీన్ని రీవాల్యుయేషన్కి ఆదేశించింది. అలాగే సిట్ ఒకటి ఫామ్ చేసి డీజీ స్థాయి వ్యక్తి దీన్ని నేతృత్వం వహించాలని చెప్పేసి దీన్ని ఒక 3 నెలల్లో రిపోర్టు సబ్మిట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఇది యాక్చువల్గా అయితే కంప్యూటరైజ్డ్ వాల్యుయేషన్ చేశారట. అలా చేయకూడదు, దీని నిబంధనలు అలా లేవు. ఏపీపీఎస్సి మాన్యువల్గా మూల్యాంకనం చేయాలని చెప్పేసి ఆదేశిస్తే ఆ మాన్యువల్గా చేసిన దాంట్లో కూడా సివియర్ అనామలీస్ అంటే 736 షీట్స్ శాంపిల్గా దేశంలో ఉన్నటువంటి 6 ఎఫ్ఎస్ఎల్ ఈ ఆర్గనైజేషన్స్కి పంపితే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్కి మొత్తం 95% అంటే దాదాపుగా మనం వేసుకోవచ్చు 736 పైచిలకు పంపించారంటే దాదాపుగా ఒక 700 పైనే పత్రాల్లో దిద్దుబాట్లు, అలాగే వైట్నర్ మార్కింగ్లు, ఇవన్నీ కూడా కరెక్షన్స్ కూడా కనపడినాయి అని చెప్పేసి అంటున్నారు, ఓవర్ రైటింగ్స్ కూడా. ఈ పరిస్థితుల్లో మీకున్నటువంటి అబ్జర్వేషన్ ప్రకారంగా హైకోర్టు ఏ రకంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది? ఆల్రెడీ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో 165 మంది అభ్యర్థులు, వారిని ప్రాధాన్యత ఉన్నటువంటి పోస్టుల్లో ఉంచవద్దని కూడా ఆల్రెడీ హైకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యింది. మరి అది ఒక లూప్ లైన్ లాంటి దానిలో పెట్టారంటున్నారు. మరి ఎవరైతే ఈ 165 మంది అభ్యర్థులు ప్రస్తుతం ఉద్యోగస్తులుగా ఉన్నారో మరి ఈ రిపోర్ట్ని బేస్ చేసుకొని వారు కొనసాగే అవకాశం ఎంతవరకు ఉంటుంది? మరి 95% మరి అన్నీ కూడా కరెక్షన్స్ చేశారు అని అంటున్నారు కాబట్టి, అనామలీస్ కనపడినాయి కాబట్టి ఏ రకమైనటువంటి రిపోర్ట్ తీర్పు కానీ లేదంటే కనుక ఆర్డర్స్ కానీ వచ్చే అవకాశం ఉంది కోర్టు నుంచి సార్? ఛానల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్కారం. అదేవిధంగా మన వీక్షకులకి, మన యాజమాన్యానికి కూడా శుభ సాయంకాలం. ఈ చాలా డిబేట్లలో మనం పాల్గొన్నాం. 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల పైన మాట్లాడుకున్నాం. మనకి ఉన్నటువంటి సమాచారం, మన యొక్క అభిప్రాయాల్ని సమాజానికి ఎన్లైట్ చేసే కార్యక్రమం మనం చేసాం. అవన్నీ ఒక ఎత్తు అయితే, దురదృష్టవశాత్తు ఇది చాలా ఘోరమైంది. మనకు ఒక సామెత లేకపోతే ఒక నానుడు ఉంది, ఒక జాతిని కానీ ఒక దేశాన్ని కానీ నిర్వీర్యం చేయాలంటే బాంబులో, కత్తులో, గొడ్డల్లో కాదు. ఆ దేశంలో ఉన్నటువంటి విద్యా విధానాన్ని కనుక మనం అతాకుతలం చేసి, అస్తవ్యస్తం చేసి, నిర్వీర్యం చేసినట్లయితే తదనుగుణంగా ఆ దేశం కానీ ఆ జాతి కానీ నిర్వీర్యం అయిపోద్ది అనేది మనకున్నటువంటి ఒక ప్రఖ్యాతమైనటువంటి నానుడి. అదే విధంగా ఇవాళ మీరు చాలా మంచి పాయింట్ని గుర్తు చేశారు. అది నెల్సన్ మండేలానండి, నాకు గుర్తులేదు సరిగ్గా ఆయన మాట అన్నది. నాకైతే గుర్తులేదు. నాకు ఇప్పుడే టాపిక్ ఇచ్చారు కాబట్టి నాకు ఏది ఏమైనా కరెక్ట్. ఎంచేతంటే ఒక ఇది 2 రకాలైనటువంటి అంశాలు. సరే, మొత్తం ఎలా జరిగింది, మోడస్ ఆపరంది అనేది మీరు ఇచ్చినటువంటి అనాలిసిస్ లోని ఇచ్చారు, మీరు ఇంట్రొడక్షన్ లో కూడా ఇచ్చారు సురేష్ గారు. దాంట్లో 2018 ఏదో డిసెంబర్లో నోటిఫికేషన్ అవటం, 19 మే నెలలో ప్రిలిమినరీస్ జరగటం, 2020 డిసెంబర్లో మెయిన్ ఎగ్జామ్స్ జరగటం, దాన్ని కోవిడ్ వంకతో
దాని వాల్యుయేషన్ మాన్యువల్ నుంచి డిజిటల్ గా మార్చడం, దాని మీద హైకోర్టుకి అభ్యర్థులు వెళ్తే మళ్ళా డిజిటల్ గానే చేయాలంటాం. ఆ డిజిటల్ గా చేయాల్సినప్పుడు చేసినటువంటి అవకతవకలు, అక్రమాలు ఇన్ని అన్ని కాదు. మనం ఒకసారి వారెవరినో అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా మాట్లాడుకున్నాం. ఆ ఎలాంటి పరిస్థితి అంటే, గ్రూప్ 1 పోస్టులు అంటే యూపీపీఎస్సి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఇలాంటి సర్వీసెస్ ని యూపీపీఎస్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటే ఇది ఇండియా వైడ్ గా రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి ఉద్యోగ నియామకాల్లో అత్యున్నతమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి సంస్థ ఏపీపీఎస్సి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దురదృష్టవశాత్తు పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క నీరు గార్చేశారంటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుచేతనంటే అప్పట్లో నేను ఉదయ్ భాస్కర్ గారు ఎవరో చైర్మన్ గా ఉంటే ఆయన కనీసం ఆఫీసులో కుర్చీ కానీ తాళం కానీ ఆఫీస్ తాళం కూడా ఇవ్వనటువంటి వైన మనం చూసాం. సరే, అవేదంటే రాగద్వేషాలకు అతీతంగా పరిపాలించాల్సినటువంటి గవర్నమెంట్ రాగద్వేషాల్లో పడిపోయింది. వ్యక్తిగత హననం కానీ, వ్యక్తిత్వ హననం కానీ, వ్యక్తిగత కక్ష సాధింపు చర్యల్లో పాల్పోయింది అనేది మనం సరిపెట్టుకున్నాం. సరిపెట్టుకోకుండా చేసేది కూడా ఏమి లేదు కాబట్టి. కానీ ఇలాంటి ఒక రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి ఉద్యోగాలకి ఎంపిక కాబడేటువంటి అభ్యర్థుల్ని హాయిలాండ్ అంటే ప్రభుత్వ నిబంధనలకు ఎదుర్కొనే ఏపీపీఎస్సీ ప్రిన్సెస్ లో జరగాలి, లేకపోతే ప్రిస్క్రైబ్డ్ గవర్నమెంట్ ప్రిన్సెస్ లో, గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సెస్ లో జరగాల్సినటువంటి ఈ మూల్యాంకనం వాల్యుయేషన్ అనేది తీసుకెళ్లి ఒక ప్రైవేట్ హోటల్లో, ప్రైవేట్ ప్రిన్సెస్ లో దానికి ఎంతో డబ్బును కూడా ఖర్చు పెట్టి చేసినటువంటి వైనం. ఆ చేసింది ఎవరు? యాక్చువల్ గా 452 మంది నిష్ణాతులు ఆ సబ్జెక్ట్ లో స్పెషలిస్టుల్ని వాటిని మూల్యాంకనం చేయాల్సినటువంటి పరిస్థితిలో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి కేవలం నిజంగా స్కిల్డ్ లేబర్తో, తర్వాత గృహిణులతో, అక్కడ ఉండే హైలాండ్ లో పనిచేసే వాళ్ళతో మూల్యాంకనం చేయించారంటే, తర్వాత ఆ మూల్యాంకనం చేయించడం మీరు చెప్తున్నారు 95% కాదు, 98%, 736 ఓమార్ షీట్లని ఫోర్సినిక్ సైన్స్ ల్యాబొరేటరీ పంపితే 718 షీట్లలో కరెక్షన్ కానీ, ఎరేజర్స్ కానీ, ఇంక్ చేంజ్ కానీ, ఇప్పుడు వాళ్ళు ఆన్సర్ రాసే ఓమార్ షీట్లో బ్లూ కానీ బ్లూ ఇంక్ కానీ బ్లాక్ కలర్ ఉన్నటువంటి బాల్ పాయింట్ పెన్ తో రాయాల్సినటువంటి ఆన్సర్లో ఓఎంఆర్ షీట్లు ఇంకు పెన్ తో రాసినటువంటి ఆన్సర్లు చేశారంటే పేటెంట్ గా. అది ఇక్కడ ఏంటంటే నిస్సిగ్గుగా అంటాం. నిస్సిగ్గు అంటే పోనీ అదో స్వార్థ పనులు. కానీ ఇక్కడ ఒక చట్టం ఒకటి ఉంది, ఒక యంత్రాంగం ఒకటి ఉంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించేటువంటి అధికారులకి మనం సెలెక్ట్ చేయాలనేటువంటి బాధ్యత రాహిత్యంగా ఎవరు ఏం చేస్తే, ఎవరు ఏం చూస్తే నాకేంటి, ఎవరు నవ్వితే నాకేంటి సిగ్గు అన్నట్టుగా కాకుండా కనీసంగా చట్టం ఒకటి ఉంది, చట్ట పరిధిలో మనం దొరికిపోతాం అనేటువంటి ఆలోచనతో లేకుండా వాళ్ళు చేయటమే కాకుండా అప్పుడు దాంట్లో 638 మంది క్యాండిడేట్స్ ఎంతమంది సెలెక్ట్ చేస్తే, ఒక్క నిమిషం అండి, దాంట్లో నేను చిన్న నోట్స్ రాసుకున్నాను. 168 మంది క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేస్తే ఫైనల్ గా మళ్ళా కొంతమంది హైకోర్టుకు వెళ్తే ఆ డివిజన్ బెంచ్ ఏం చేసిందంటే మొత్తం వాళ్ళని కూడా అబెయిన్స్ లో పెట్టి మళ్ళా దీనికి ఒక క్రైమ్ రిజిస్టర్ చేసి కేసును విచారించడానికి ఒక సిట్ అనేది ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో ఆ సిట్ సమగ్రమైన 2025 ఫిబ్రవరిలో ఆ సిట్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి డివిజన్ బెంచ్. ఆ ఏర్పాటు చేసినటువంటి సిట్ అన్ని విషయాల్ని కూలంకషంగా పరిశీలించి ఎక్కడ మొత్తం కూడా పిన్ పాయింట్ చాలా, ఎందుకంటే ఇవాళ గవర్నమెంట్ మీద దుమ్మెత్తి పోయిటాకో లేకపోతే గవర్నమెంట్ మీద విమర్శించటాకో తెలుగుదేశం ఆఫీసులో చేశారనేది కాకుండా అందరూ కూడా ఇది సభ్య సమాజం తలదించుకునేటువంటి వ్యవహారం. ఇది ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి వ్యవహారం. ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో జరగాల్సినటువంటి ఈ మెరిట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ విధంగా జరిగితే వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏమైపోద్ది, వారి యొక్క ఆలోచన విధానం ఏమైపోద్ది, ఇలాంటి మీ ఇంటలెక్చువల్స్ బ్రెయిన్స్ ని మన దేశాన్ని నుంచి ఇంకో చోటకు తరలింపు చేసేటువంటి ఆలోచన రాకుండా మనం ఎలా కాపాడగలుగుతాం అనేటువంటి ఆలోచన కూడా చేయాల్సినటువంటి పరిస్థితి మనకి అగ్గుపడుతుంది.
మీరు అడిగినటువంటి ప్రశ్న ఖచ్చితంగా కూడా ఈ సిట్ లో ఉన్నటువంటి ఈ సిట్ రిపోర్ట్ లో ఉన్నటువంటి ఎవిడెన్స్ ప్రకారం సిట్ ఏదైతే సేకరించినటువంటి సమాచారం ఉందో ఆ సమాచారం ఆధారంగా చేసుకుంటే ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్ అనేది దాంట్లో వైట్నర్ వాడినటువంటి విషయం, తర్వాత కరెక్షన్స్ విషయం, తర్వాత చేంజ్ ఆఫ్ ఇంక్ విషయం, తర్వాత ఓఎంఆర్ షీట్లో బార్ కోడ్ చేంజ్ అయినటువంటి విషయం, ఒక బార్ కోడ్ ఏదైతే ఫస్ట్ పేజీలో స్టూడెంట్కి ఇచ్చినటువంటి బార్ కోడ్ ఉందో ఆ బార్ కోడ్ ఆన్సర్ షీట్లో మారినటువంటి విషయం, మరి ఇవన్నిటిని కూడా పరిగణన తీసుకుంటే నాకున్నటువంటి లిమిటెడ్ పరిజ్ఞానంలో ఈ ఎగ్జామ్స్ అనేది కంటిన్యూ అవుతాయి అనేటువంటి ఆలోచన నాకు ఎంత మాత్రం లేదు. ఎందుచేతనంటే ఇలాంటి యొక్క కార్యక్రమాలను కూడా రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి న్యాయ వ్యవస్థ కూడా దీన్ని సమర్థించేటువంటి ఆలోచన. ఎందుకంటే ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి. ఏదైతే 165 మంది క్యాండిడేట్స్ సంబంధించినటువంటి సెలక్షన్స్ జరిగినాయో వాళ్ళ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కోర్టు ఖచ్చితంగా చూస్తుంది. అదేవిధంగా అధికారులు చేసినటువంటి తప్పిదం వల్ల ఏదైతే మోసపూరితమైనటువంటి విధానాలతోనో లేకపోతే రాజుని తృప్తిపరచాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానంతోనో లేదు ఇతరత్ర స్వార్థపూరితమైనటువంటి కారణాలతోనూ చేసినటువంటి పనిలో నష్టపోయినటువంటి విద్యార్థులకు, నష్టపోయినటువంటి ఇంటలెక్చువల్స్, మెరిట్ స్టూడెంట్స్ను కూడా వారికి కూడా న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అటు సెలెక్ట్ చేసినటువంటి వ్యక్తులకి, ఇటు అక్రమంగా అన్యాయానికి గురైనటువంటి సెలెక్ట్ అవ్వాల్సినటువంటి వ్యక్తులు సెలెక్ట్ అవ్వలేకపోవటం. ఎందుచేతనంటే దీంట్లో రిటర్న్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు రావటం, రిటర్న్లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు రావటం అనేది కూడా ఈ వైవాఎస్ ఇంటర్వ్యూ అనేది దేనికి కావాల్సినటువంటి క్యాండిడేట్ని ఎంతో కొంత బూస్టప్ చేసుకుంటా చేసేటువంటి ప్రక్రియ ఇంటర్వ్యూ ప్రక్రియ అందరికీ తెలిసిందే. అయితే అది ఎక్కడ ఏదో లిమిటెడ్గా 1 or 2 క్యాండిడేట్స్కో లేకపోతే 3 or 4 క్యాండిడేట్స్కో బోర్డర్లో ఉన్న క్యాండిడేట్స్ని ముందుకు తీసుకురావటానికి ఉపయోగపడేటువంటి ప్రక్రియని రిటర్న్లో బాగా వచ్చినటువంటి అభ్యర్థులకి ఇంటర్వ్యూలో తక్కువ వేశారు, రిటర్న్లో తక్కువ వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూలో ఎక్కువ వేసి ఈ సెలక్షన్ చేశారంటే రెండు వైపులా కూడా కోర్టు మాత్రం దీని మీద దృష్టి సారించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ విధంగా మనం మంచి తీర్పుని దీంట్లో మనం ఆశించేటువంటి పరిస్థితి. సరే ఏదైనప్పుడు కూడా పిఎస్ఆర్ గారు ఆంజనేయ నాయకత్వంలో ఒక పబ్లిక్ సర్వీస్ ఏపీపీఎస్సి సెక్రటరీగా వారు ఆత్మవిమర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి. ఆయన ఎంత కష్టపడితే ఆ రోజుల్లో ఎంత కష్టపడితే ఆయన ఐపీఎస్ స్థాయికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి కేవలం క్లర్కులు, గృహిణులు, సూపర్వైజర్స్, అంటే స్టూడెంట్స్, డిగ్రీ 10th స్టూడెంట్స్, ఇంటర్ స్టూడెంట్స్, ఇంటర్ చదివిన వాళ్ళు, 10th చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళని తీసుకొచ్చి మీరు వాల్యుయేషన్ తీసుకొచ్చి మూల్యాంకనం చేయించారంటే ఈ రాష్ట్ర భవిష్యత్తును ఏం చేయాలనేది నిజంగా కూడా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఖచ్చితంగా కూడా కోర్టు ఇంటర్ఫీర్ మనం కూడా దీన్ని ఖండించాల్సిన పరిస్థితి ఉంది. రైట్.